తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బప్పు గారి కూతురు ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ మీద ఆంధ్రప్రదేశ్ జనాలని చాలా చులకనగా తీసేసి ఒక మాట మాట్లాడింది. ఆ మాట ఏంటనేది ఫస్ట్ ఒకసారి మనం చూద్దాం. ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదనే, మనం ఆంధ్రాలో ఏం తింటాం కానీ ఇక్కడ మీరు ఆంధ్ర వాళ్ళది ఏం తింటారులేమ్మా, మీరు ఆంధ్ర వాళ్ళది తినమని కూడా మేము అడగట్లేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ నాయన అదే బాపు తెలంగాణ జాతిపిత కేసీఆర్ తింది ఏంటమ్మా, ఆంధ్ర వాళ్ళు బిర్యానీ కాదా? ఆ రోజు ఏ ముఖం పెట్టుకుని తిన్నాడమ్మా? ఆ మొదనష్టపు ముఖం పెట్టుకునే తిన్నాడా? నువ్వు ఈ రోజు వచ్చి ఆంధ్ర వాళ్ళని చాలా చులకనగా మాట్లాడడం మాత్రం అస్సలు ఆంధ్ర ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. నువ్వు మీ బాబుని కాదని, మీ తమ్ముడిని కాదని, మీ బావని కాదని, అందరినీ కాదని కొత్త పార్టీ పెట్టిన నువ్వు కేసీఆర్ సార్ చెప్పాడు కదా అని మాట్లాడతావా? ఎంత దిగజారిపోయావంటే వ్యవస్థలో గత 2014 నుంచి 2009 నుంచి మీ నాయనం చేసిందే ఆంధ్ర తెలంగాణ మధ్య వివాదాలు సృష్టించడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం. ఇదే కాన్సెప్ట్ తోటి 2009 నుంచి మీ నాయన పనిచేశాడు. 2014లో తెలంగాణ విడిపోయింది. తర్వాత కూడా తెలంగాణ అనే ఒక ఎమోషన్ని జనాల్లోకి విపరీతంగా ఇంజెక్ట్ చేయడానికి మీ నాయన ఆంధ్రోళను పావులుగా వాడుకున్నాడు. ఆంధ్రుల మీద లేచిన దగ్గర నుంచి విద్వేషాన్ని తెలంగాణ ప్రజల్లో నింపడానికి, వాళ్ళని రెచ్చగొట్టడానికి, ఇలా రెచ్చగొడితే మళ్ళీ ఓటు బ్యాంక్ మన దగ్గరికే వస్తుంది, తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ను వాడుకుంటే మళ్ళీ మనం ముఖ్యమంత్రి అవుతామని 2014లో అదే చేశాడు, 2018లో అదే చేశాడు. అవునా కాదా? ఇంత చేసి 2023లో ఎందుకు ఓడిపోయాడు కవిత తెలుసా? ఏది లేచిన దగ్గర నుంచి పడుకున్న దాకా ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతంలో ఉండే ప్రజల మీద విద్వేషాన్ని రెచ్చగొడటం చాలా తప్పు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు మాట్లాడితే ఇక్కడ పడటానికి ఎవ్వడూ సిద్ధంగా లేడు. ఆంధ్రాలో ఉండేటువంటి విద్యార్థులు, బీటెక్లు చదివిన వాళ్ళు, ఎంటెక్లు చదివిన వాళ్ళు, వాళ్ళ యొక్క బ్రతుకు కోసం, వాళ్ళకి మంచి భవిష్యత్తు కోసం హైదరాబాద్లో కంపెనీలు ఉన్నాయి కాబట్టి, సాఫ్ట్వేర్ కంపెనీలు లాంటివి ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏదో విధంగా జీవితంలో ఉన్న స్థాయికి వెళ్ళటానికి హైదరాబాద్ వస్తూ ఉండటం అది అందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచో తెలంగాణలో సెటిల్ అయిపోయినటువంటి ఆంధ్రోళ్ళు మాత్రం మీకు ఎప్పుడు గుర్తొస్తారంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినప్పుడు. ఆ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రజల మీద మీకు విపరీతమైన ప్రేమ వస్తుంది. మిగిలిన టైం అంతా ఆంధ్రోళ్ళని తిట్టడమే. ఆంధ్రోళ్ళు కర్రీ పాయింట్లు పెట్టుకొని బతుకుతున్నారు, టిఫిన్ షాపులు పెట్టుకొని బతుకుతున్నారు, వాచ్మెన్లుగా వచ్చి బతుకుతున్నారు. ఇలా మీరు ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడొద్దు. బతకాలి, ఎవరైనా బతకాలి. ఇండియాలో ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కటికి భారతదేశంలో ఏ ప్రాంతంలోకి వెళ్ళైనా పని చేసుకొని బతికే అవకాశం భారతదేశ రాజ్యాంగం ఇచ్చింది. తెలంగాణకి ఆంధ్ర వాళ్ళు రావడానికి వీలు లేదని ఆంక్షలు పెడితే ముందు నిన్నెత్తి లోపలేస్తారు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. లేచిన దగ్గర నుంచి ఆంధ్రాలో బిర్యానీ ఎలా ఉంటుందో మనం ఏం తింటాం, ఎవరు తినమన్నాడు నిన్ను? నువ్వు తినపోతే నష్టం వచ్చిందేంటి? నాకు అర్థం కాక అడుగుతా. నువ్వు మీ నాయన లేచిన దగ్గర నుంచి ఆంధ్రాలో సంక నాకుతా దాని మీద రాజకీయాలు చేయాలి, మనం ఇంకా ఓట్లు తెచ్చుకోవాలి అనే భ్రమంలో దయచేసి బతకొద్దు. ఆ శకం అయిపోయింది. 2018 తోటే ఆ శకం అయిపోయింది. తెలంగాణలో ఉన్న ప్రజలు కానీ, ఆంధ్రాలో ఉన్న ప్రజలు కానీ ఒకరినొకళ్ళు ద్వేషంగా ఎప్పుడు చూసుకోరు. ఒకప్పుడు కలిసి బతికాం, ఈ రోజు విడిపోయాం అనే భావనలోనే ఉంటారు తప్పితే నువ్వు ఆంధ్రోడివి, నువ్వు తెలంగాణోడివి అనే కాన్సిక్వెన్సెస్ ఎక్కడ లేవు. నువ్వు దయచేసి నీ రాజకీయ ప్రయోజనాల కోసం, నీ బాపు రాజకీయ అవసరాల కోసం దయచేసి తెలంగాణ ఆంధ్ర మధ్యలో గొడవలు రాగొట్టాలి, మళ్ళీ సెంటిమెంట్ని పండించాలి, ఆ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలి అనే ఊహల్లో దయచేసి నీ బాపు కానీ, నువ్వు కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఉండడం కరెక్ట్ కాదనే విషయాన్ని నీకు తెలియజేస్తున్నా. ఇంకొకసారి కానీ ఆంధ్ర వాళ్ళని చులకనగా మాట్లాడితే పంబ రేగ కొడతారనే విషయాన్ని కూడా నీకు తెలియజేస్తున్నా. దయచేసి నీ పద్ధతుల్లో, నీ లిమిట్స్లో ఒక రాజకీయ నాయకురాలుగా ఎక్కడి వరకు ఉండాలో, ఎక్కడి వరకు మాట్లాడాలో అక్కడ వరకు మాట్లాడు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకి వెళ్ళి వచ్చిన నువ్వు ఈరోజు ఆంధ్ర గురించి చులకనగా మాట్లాడతావా? ఎంత దమ్ముంటే నువ్వు అట్లా మాట్లాడతావు? నీకు అంత సినిమా ఉందా? నిన్ను మళ్ళీ ఎగస్ట్రాల్ చేసావంటే అదే లిక్కర్ స్కామ్లో మళ్ళీ లోపలేపిస్తారు. జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? నువ్వు చేసేయన్నీ పత్యాపారాలు, నీ మాటలేమో ఇట్లా ఉంటాయి. పతివ్రత పర్వాన్ని వండితే తెల్లారిందాక చల్లారలేదని ఒక సామెత ఉంది. ఆ సామెతని నిజం చేయబాక. అర్థమైందా? నీ పద్ధతుల్లో నువ్వు ఉండి, నీ లిమిట్స్లో నువ్వు ఉండి ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి అని నీకు అది చాలా కామెడీగా అన్నావు. ఆ మాట నువ్వు అది కామెడీ కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా హట్ అయ్యే మాట మాట్లాడావు నువ్వు. ఆ విషయాన్ని తెలుసుకొని అర్జెంటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ప్రజలు నిన్ను హెచ్చరించే పరిస్థితులు వస్తాయి. దయచేసి అర్థం చేసుకొని నీ లిమిట్స్లో నువ్వు ఉంటావని మనస్ఫూర్తిగా, పద్ధతిగా, ప్రశాంతంగా తెలియజేస్తున్నా. నమస్తే.